ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. ఇలా తన యొక్క అవతార విశేషాలను ప్రజలకు, తన భక్తులకు నిత్యం అందించుచు ముందుకు సాగుతున్నారు. పున్నమి వెన్నెల నిండుగా మాకు అందించేవమ్మా, శుక్రవారము పూజలు మాచే చేయించేవమ్మా. పున్నమి వెన్నెల నిండుగా మాకు అందించేవమ్మా, శుక్రవారము పూజలు మాచే చేయించేవమ్మా. నిత్య దీపారాధనతో తరింపజేసిన మాయమ్మ, నిత్య దీపారాధనతో తరింపజేసిన మాయమ్మ. మా గుండెలలోన నిండుగా నీ రూపం మలచిన కాంతమ్మ, మా గుండెలలోన నిండుగా నీ రూపం మలచిన కాంతమ్మ. అండదండ అండదండ నీవేనమ్మ ఆది పరాశక్తి, అన్యుల కాచుట కలసినవమ్మ ఓంకార శక్తి. ఇలా అమ్మలీలలు ముందుకి నడిపించుతున్న తరుణంలో రాజేశ్వరి 1993 సంవత్సరం నుండి అమ్మగారి గురించి వింటున్నది. రాజేశ్వరి భర్త గారు కూడా చాలాసార్లు కాంతమ్మ తల్లి గురించి చెప్పేవాడు. గొలగమూడిలో చూశానంటున్నారు రాజేశ్వరి అమ్మవారిని. ఇక ఏం చూశారు, ఏం జరిగిందనేది రాజేశ్వరి మాటల్లో ఇందాం. గొలగమూడిలో అమ్మను చూశాను, డేగపూడిలో చూశాను, కాంతమ్మ ఆశ్రమంలో చూశాను అనేవారే కానీ నాకు 2003 వరకు, అంటే దాదాపు 10 సంవత్సరములు అమ్మవారిని కలువలేకపోయాను, అమ్మను చూడలేకపోయాను. రాజేశ్వరికి పెళ్ళి అయినా కూడా ఉమ్మడిగా ఉండడమే ఇష్టం. అందులో వివాహం కూడా మేనమామనే చేసుకున్నారు. మంచి కుటుంబము, కానీ చాలా చిన్న కుటుంబము. ఏ రోజుకు ఆ రోజు నెట్టుకొస్తున్న రోజులు. 2003 సంవత్సరము అంటే ఆ రోజులలో రాజేశ్వరి కృష్ణా చైతన్యలో చిన్న ఉద్యోగం చేయొచ్చు. అమ్మవారి ఇల్లే కాబట్టి ఖర్చులకు అందించచ్చు. చాలీ చాలని జీతాలు, కాపురములో భవబంధాలు, సహజ సంప్రదాయ కుటుంబము ఆ అమ్మాయిది. ఆ రోజులలో వారి భర్తగారు కూడా తనకు తోచిన పని చేసి తునమో పణమో అందించేవాడు, కానీ ఫ్యామిలీ మీద పట్టు నిలపలేకనుండేవాడు. రాజేశ్వరి ఇంటికి అజమాయిషిగా నడుచుకోవలసిన పరిస్థితి. 2003 నాటికి వీరికి 2 మగపిల్లలు. పెద్దబాబు వయసు 7 సంవత్సరాలు, చిన్నబాబు వయసు 3 సంవత్సరాలు. ఇలా జరుగుతున్న రోజులు రాజేశ్వరికి ఒక చిన్నాయన ఉండేవారు. ఈయన పేరు వేముల రామయ్య. ఈ వేముల రామయ్య గారు కాంతమ్మ తల్లికి భక్తుడు, సేవకుడు, అమ్మ ఆస్థాన గాయకుడు. బాలాజీనగర్ కాంతమ్మ ఆశ్రమంలో ఈయన పాట అమ్మకు చాలా ముచ్చట. ఈయన పాట వింటే అమ్మ కాంతమ్మ తల్లి బాలాజీనగర్ కాంతమ్మ ఆశ్రమంలో ఊగిపోయేవారు. అంతటి మహాసారథి, అమ్మ భజనలకు వారధి అయినా వేముల రామయ్య డేగపూడి ఆశ్రమనందు 2003 సెప్టెంబరు 3వ తేదీన ఆరాధన మహోత్సవాలకు సంబంధించి చందా అడిగేందుకు రాజరాజేశ్వరి వాళ్ళ ఇంటికి వచ్చి రాజేశ్వరి వాళ్ళతో మాట్లాడుతున్నారు. రాజేశ్వరి ఉద్యోగరీత్యా హడావిడిగా బాబాయి మళ్ళీ కలుస్తాను, ఏమీ అనుకోవద్దని కృష్ణ చైతన్య స్కూలుకు వెళ్ళిపోయింది. రాజేశ్వరి వాళ్ళ అమ్మ చందాకు సంబంధించి 100 రూపాయలు అమ్మ బాబాయికి ఆ రోజు ఇచ్చి పంపారు. బాబాయి 100 రూపాయలు అమ్మ దగ్గర చందా తీసుకుని ఒక చిన్న కాంతమ్మ తల్లి ఫోటో అమ్మకు ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ అమ్మ ఫోటో పెట్టుకుని మంచి జరుగుతుంది అని ఇచ్చిన ఆ ఫోటోను టీవీపై పెట్టి తన పని తాను చేసుకుంటూ అమ్మ ఉండిపోయారు. సాయంత్రం స్కూల్ నుండి వచ్చిన నాకు టీవీ పైన కాంతమ్మ తల్లి బొమ్మ కనిపించినది. అదే బొమ్మను అటు ఇటు తిరుగుతూ
పదే పదే చూడసాగాను. మా వారు ఆ రోజు చెప్పిన కాంతమ్మ ఈమెనా, ఒంటిపై బట్టలు లేకుండా తిరిగిన అమ్మ ఈమెనా, ఈ అమ్మకు బాలాజీ నగర్ నందు ఆశ్రమము, డేగపూడిలో అమ్మగారి సమాధి సోపానము, ఇన్ని ప్రశ్నలు నాలో నన్నే తికమక చేస్తున్నాయి. అవి అన్నీ ఒక ఎత్తు. పూర్తిగా దిగంబరి అమ్మ ఈ సభ్య సమాజంలో ఆకతాయిలు, అల్లరి మూకల నడుమ ఇంతకాలం ఎలా సంచరించింది, ఎలా తట్టుకోగలిగింది? రాబంధువులు, కామాంధులు సంచరించే సభ్య సమాజం అని దేవతను చేసింది అంటే అది సామాన్యమైన విషయమా? ఖచ్చితంగా అమ్మ సమాధినైనా చూడాలి అని అనుకున్నాను. రాత్రి అయినది, పడుకున్నాను. నిద్రలోకి జారిపోయాను. పడుకున్నదే తెలుసు, కానీ అంతలో ఎంతో గాఢమైన నిద్ర. ఆ నిద్రలో మన ఇంటి గుమ్మంలో కాంతమ్మ తల్లి పీట వేసుకుని కూర్చుని ఉన్నారు. దేవకన్యలు రకరకాల వాసనలతో, పసుపు పారాణి నీళ్ల బిందెలతో అమ్మకు అభిషేకం చేయుచున్నారు. అది నాకు ఈ రోజు వరకు కూడా కలిచివేసే సన్నివేశము. అమ్మ ఫోటోలోనే అంత మహిమ ఉంటే, అమ్మను చూసి తరించి అమ్మ పూజ చేస్తే, పూజించుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించాను. సెప్టెంబర్ 3వ తేదీ 2003 రానే వచ్చింది. డేగపూడికి అమ్మ, నేను, పిల్లలు, కొందరు బంధువులు కలిసి వెళ్ళాము. అమ్మ సమాధి సోపానమునకు 4 మూలలా గోడలు కట్టినారు, కానీ సమాధిని పూర్తిగా మూయలేదు. నేను అది గమనించి అమ్మ సమాధి ఒడిలోనున్న ఇటుకరాయిని తీసుకుని ఆ రాయిపై నాకు ఉద్యోగం కావాలని రాశాను. అందరూ లోపలికి పోకూడదన్నారు. నన్ను అమ్మ రప్పించుకున్నది. ఆ ధైర్యం నాలో ఈ రోజుకి నన్ను, నా కుటుంబాన్ని నడిపిస్తుంది. 1000 ఏనుగులు పట్టి లాగిన తెంచుకుపోయే శక్తి కాంతమ్మ తల్లిది, ఇందులో సందేహమే లేదు అని అంటున్నారు రాజేశ్వరి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, జై జై కాంతమ్మ, జై కారిణి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. ఇలా అమ్మ లీలలు ఎలా ఉంటాయో చూడండి. అమ్మ ఎంతటి వారినైనా సరే తన భక్తులను రక్షించి వారికి తన దీవెనలు అందిస్తుంటారు. నేను మీ విజయభాస్కరుడను. మరికొన్ని మంచి మాటలతో మీ ముందుకు తరువాతి ఎపిసోడ్లో వస్తాను.